హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ రిలీజన్. ఈ వీడియోలో మనం 2025 ఐపీఎల్ మెగా ఆప్షన్ లో భాగంగా ఎస్ఆర్హెచ్ టీమ్ ఏ ప్లేయర్ ని రిటైన్ చేసుకుంటుంది అండ్ ఎన్ని ఆర్టీఎం కార్డ్స్ యూజ్ చేయబోతుందో అన్న ప్రాబబిలిటీ పైన మనం అయితే డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే చేయబోతున్నాము. అండ్ అంతేకాదు, మనం కేకేఆర్ టీమ్, ఆర్సీబీ టీమ్, సిఎస్కే టీమ్, డీసీ టీమ్ లాంటి ఐపీఎల్ లో అన్ని టీమ్స్ యొక్క రిటెన్షన్ అనాలిసిస్ చేశాము. సో ఆ వీడియోస్ అన్ని ఒక ప్లేలిస్ట్ లో పెట్టి కింద కామెంట్ లో మనం పిన్ చేశాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. అండ్ టాపిక్ లోకి వస్తే మనందరికి తెలిసిందే కదా, ఐపీఎల్ అనేది 2025 మెగా ఆప్షన్ కోసం ఒక కొత్త రిటెన్షన్ పాలసీని తీసుకొని వచ్చింది. సో అందులో ఫస్ట్ రిటెన్షన్ కి 18 కోట్ల రూపాయలు ఇవ్వాలి. సో అబ్సల్యూట్లీ 18 కోట్లకి ఆ జట్టు నాయకుడైన ప్యాట్ కమిన్సన్ ఖచ్చితంగా ఎలిజిబుల్ సాధిస్తాడు. ఎందుకంటే ప్రీవియస్ సీజన్స్ లో ఎంత మంచి ఆటగాళ్ళు ఉన్నా ఎస్ఆర్ఎస్ టీమ్ పర్ఫామ్ చేయట్లేదు. సో ప్యాట్ కమిన్సన్ వచ్చాక ఆ జట్టును ఏకంగా ఫైనల్ కి తీసుకెళ్లాడు. ప్యాట్ కమిన్సన్ అయితే యాజ్ ఎ కెప్టెన్ గా కావ్య బాప్ అయితే అస్సలు వదులుకోదు. అండ్ నెంబర్ సెకండ్ రిటెన్షన్ కి 14 కోట్ల రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది. సో ఈ 14 కోట్లకి ట్రావిస్ హెడ్ అయితే అబ్సల్యూట్లీ ఫిట్ అవుతాడు. ఇన్ఫాక్ట్ 2 కోట్లు ట్రావిస్ హెడ్ కి ఎక్కువ ఇచ్చినా పర్లేదు, ఎందుకంటే అంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఐపీఎల్ లోనే కాదు, బిగ్ బ్యాష్ లీగ్ లో అయినా సరే, T20 టోర్నమెంట్ లో అయినా సరే చక్కగా రాణిస్తున్నాడు. సో ఒక్కసారి హెడ్ కనుక ఆప్షన్ లోకి వెళ్తే ఇతనికి ఎక్కువ ధరే పలుకుతుంది. సో 14 క్రోర్స్ అనేవి ట్రావిస్ హెడ్ కి వర్తిట్టే. ఇక థర్డ్ రిటెన్షన్ కి 11 కోట్ల రూపాయలు ఇవ్వాలి. సో 11 కోట్లకు ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చే అభిషేక్ శర్మని మాత్రం కావ్య పాప ఏ మాత్రం వదలదు. ఇన్ఫాక్ట్ ఒక్కసారి అభిషేక్ శర్మ ఆప్షన్ లోకి వెళ్ళాడా 15 కోట్లు పెట్టి కొనడానికి కూడా ఫ్రాంచైజీలు వెనకాడు, అంత చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి. అండ్ ఫోర్త్ రిటెన్షన్ కి 18 కోట్ల రూపాయలు ఇవ్వాలి. సో దీనికైతే కార్ల్సన్ అన్ని విధాల అర్హుడే. లోయర్ ఆర్డర్ లోను, మిడిల్ ఆర్డర్ లో వచ్చి డిస్ట్రాయ్ చేసి టీం విజయాన్ని మార్చే సత్తా ఇతడి సొంతం. సో ఖచ్చితంగా కావ్య పాప కార్ల్సన్ ని వదులుకోదు. ఇప్పటికే 4 రిటెన్షన్స్ అయితే అయిపోయాయి. మొత్తం 61 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఇంకా ఎస్ఆర్ఎస్ దగ్గర 120 కోట్ల పర్స్ వాల్యూలో 59 కోట్ల రూపాయల పర్స్ వాల్యూ మిగిలింది. సో ఒక అన్క్యాప్ ప్లేయర్ ని సెలెక్ట్ చేయాలి అండ్ అలాగే ఒక క్యాప్ ప్లేయర్ ని కూడా సెలెక్ట్ చేయాలి ఈ 2 రిటెన్షన్స్ లో. సో ఫిఫ్త్ రిటెన్షన్ కోసం ఎవరిని సెలెక్ట్ చేయాలి? లిస్ట్ అయితే చాలా ఉంది. లైక్ భువనేశ్వర్ కుమార్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమాద్, యాడన్ మాక్రమ్ లాంటి ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. కానీ కేవలం ఒక్కరిని మాత్రమే రిటైన్ చేసుకోవాలి. కానీ వాళ్ళకి 14 కోట్లు ఇవ్వాలి. సో 14 కోట్ల ఫేస్ వాల్యూ ఆటగాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నాకైతే ఎవరు కనిపించట్లేదు ఈ ఎస్ఆర్హెచ్ లో ఉన్న ప్లేయర్స్ ఫామ్ ప్రకారం. సో ఖచ్చితంగా ఆర్టీఎం యూజ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ ఫిఫ్త్ రిటెన్షన్ కోసం అయితే భువి కోసం వాడతారు, లేకపోతే నటరాజన్ కోసం వాడతారు. సో ఫైనల్ డిసిషన్ అయితే టీమ్ మేనేజ్మెంట్ ఉంటుంది. వీళ్ళిద్దరు ఆప్షన్ లోకి పోతే 10 కోట్ల కన్నా తక్కువకే దొరుకుతారు. సో వీళ్ళకి 14 కోట్లు పెట్టడం అంటే పర్స్ వాల్యూ కొంచెం ఖర్చు అవుతుంది. సో పర్స్ వాల్యూ మిగిలించుకోవడానికే ఎప్పుడు ఫ్రాంచైజీలు చూస్తూ ఉంటారు. అండ్ నెంబర్ 6th రిటెన్షన్ కి ఖచ్చితంగా ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ నే సెలెక్ట్ చేయాలి. నితీష్ కుమార్ రెడ్డి టీమిండియాకి డెబ్యూ చేశాడు కాబట్టి ఇతరైతే అన్క్యాప్డ్ ప్లేయర్ కి ఫిట్ కాడు. సో ఇతడు క్యాప్డ్ ప్లేయర్ అయిపోయాడు. మరి నెక్స్ట్ ఎవరున్నాడు? అబ్దుల్ సమాద్ ఉన్నాడు, షాబాద్ అహ్మద్ ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని పిక్ చేస్తారు. నాకైతే అబ్దుల్ సమాద్ ని పిక్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే భారీ హిట్టింగ్ చేయగలడు, ఆల్రౌండర్ కూడా. షాబాద్ అహ్మద్ కన్నా బ్యాటింగ్ పొటెన్షియల్ ఉన్నవాడు, లోవర్ ఆర్డర్ లో భారీ సిక్స్లు కొట్టవాడు. సో ఇతడు అన్క్యాప్డ్ ప్లేయర్ ని సెలెక్ట్ చేస్తే ఎస్ఆర్హెచ్ టీమ్ కి డెప్త్ లో బలం ఉంటుంది. ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ కి 4 కోట్ల రూపాయలు ఇవ్వాలి. సో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీమ్ అన్క్యాప్డ్ ప్లేయర్ ని ఆర్టీఎం కార్డు ద్వారా యూజ్ చేసి మళ్ళీ తిరిగి టీమ్ లోకి తీసుకుంటారు. ఎందుకంటే అన్క్యాప్డ్ ప్లేయర్ కి 4 కోట్లు ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ వీళ్ళిద్దరికి అంత లేదు. 1-2 కోట్లలో చీప్ గా దొరికేస్తారు. సో ఇక్కడైతే ఎస్ఆర్హెచ్ దగ్గర కొంత అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. మొత్తానికి ఎస్ఆర్హెచ్ టీమ్ 6 రిటెన్షన్స్ లో 4 రిటైన్ చేసుకొని 2 ఆర్టీఎం కార్డ్స్ అయితే యూజ్ చేయబోతుంది అనమాట. గైస్, మరి మీకేమనిపిస్తుంది? ఏ ప్లేయర్ ని ఎస్ఆర్హెచ్ టీమ్ రిటైన్ చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే నా రిటెన్షన్ మీకు అనాలిసిస్ నచ్చినట్లు అయితే కింద ఒక కమెంట్ వేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.